ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్స్ను మే నెలలో విడుదల చేస్తున్నారు కదండి. వాటిలో శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ అనగా మొదటి గడప దర్శన టికెట్స్, సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన సేవా టికెట్స్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మొదటి గడప దర్శన టికెట్స్ను ఆన్లైన్ లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి ఈ టికెట్స్ను ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేస్తున్నారు, వాటిని ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఏ విధంగా నమోదు చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇలాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా అప్డేట్స్ను అందించే ప్రయత్నం చేస్తున్నాం. మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శనం టికెట్స్ అయినా, అర్జిత సేవా టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి టీటీ దేవస్థానం .ఏపీ.గవర్నమెంట్.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేదా టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అయిన టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా ఈ టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అనేది ప్లే స్టోర్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు, టీటీడీ దేవస్థానమ్స్ అనే యాప్ మొబైల్ యాప్ ద్వారా. ఇక ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆన్లైన్లో విడుదల చేసే అన్ని దర్శన టికెట్స్, అర్జిత సేవా టికెట్స్ మరియు సీనియర్ సిటిజన్స్ దర్శన టికెట్స్ కూడా కంప్లీట్గా జూన్ మరియు జూలైకి సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఈ నెల అనగా మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలో ముందుగా శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో ఉంచనుంది టీటీడీ. ఈ టికెట్స్ను ముందుగా ఈ అర్జిత సేవల్లో మనకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన సేవ మరియు అష్టల పద్మారాధన సేవా టికెట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్స్లో ఏ టికెట్కు సెలెక్ట్ అయినా కూడా మనం ఏ రోజైతే సెలెక్ట్ అయ్యామో ఆ రోజు మనకు మొదటి గడప దర్శనం ఇవ్వడం జరుగుతుంది టీటీడీ. ఇందులో సుప్రభాత సేవ సెలెక్ట్ అయిన వారికి ఏ రోజైతే సెలెక్ట్ అవుతారో ఆ రోజు ప్రతిరోజు కోటా కూడా 260 నుంచి 270 వరకు మనకు ఆన్లైన్లో ఉంటుంది. అదే తోమాల మరియు అర్చన సేవ ప్రతిరోజు కూడా కేవలం 10 మంది భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది. తోమాలకు 10 మంది, అర్చనకు 10 మంది. అదే అష్టదళ పద్మారాధన సేవా టికెట్స్ అనేవి ప్రతిరోజు కూడా 60 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్స్ అనేవి కొన్ని లక్షల మంది కూడా మనకు లక్కీ డిప్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రం మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ టికెట్స్ మనకు మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి విడుదల చేస్తుంది టీటీడీ. ఈ టికెట్స్ అనేవి ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి ఒకరు లేదా ఇద్దరు వరకు నమోదు చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ ఏ విధంగా నమోదు చేసుకోవాలంటే ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి టీటీడీ దేవస్థానం .ఏపీ.గవర్నమెంట్.in లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మే 20వ తేదీ 10 గంటల వరకు ఏ సమయంలో అయినా ఎంతమంది అయినా లాగిన్ అయి నమోదు చేసుకోవచ్చు. ఇలా లాగిన్ అయి నమోదు చేసుకునేటప్పుడు లక్కీ డిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మీకు సంబంధించిన డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అందులో ఎవరైతే బుక్ చేస్తున్నారో వారికి సంబంధించిన జనరల్ డీటెయిల్స్ అనగా ముందుగా మెయిల్ ఐడి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, అఫీషియల్ మెయిల్ ఐడి. ఆ తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ లేదా మిగతా రాష్ట్రాలు ఏవైనా అవి అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సిటీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డిస్టిక్ కానీ లేకపోతే మండలం కానీ మీకు దగ్గరలో ఉన్న సిటీ పేరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిటీ యొక్క పిన్ కోడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇండియా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రీ దగ్గర ఇండియా అని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత మీరు లక్కీ డిప్లో ఎంతమందికి నమోదు చేసుకుంటారో వారికి సంబంధించి ఒకరైతే ఒకరు లేదా ఇద్దరైతే ఇద్దరు అయితే ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వారికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అందులో ముందుగా ఇద్దరు పర్సన్స్ యొక్క పేరు, ఏజ్
ఏజ్ తర్వాత మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయాల్సింది. ఆ తర్వాత ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు ఏ సేవ కావాలో ఆ సేవ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ప్రతిరోజు కోటా కూడా ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకు అర్చన మరియు తోమాల సేవ కేవలం మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అదే తోమాల అష్టద పాద పద్మనాభ సేవ కేవలం మంగళవారం మాత్రమే జరుగుతుంది ఆలయంలో. మరియు సుప్రభాత సేవ ప్రతిరోజు కూడా ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీకు సుప్రభాతం సెలెక్ట్ చేసుకుంటే బుక్ అవ్వకడ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సుప్రభాత సేవలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా 260 నుంచి 270 టికెట్స్ వరకు మనకు అందుబాటులో ఉంటాయి. ఇక అర్చన మరియు తోమాల సేవ కేవలం 10 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి కేవలం మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా అష్టద పద్మనాభన సేవ కేవలం మంగళవారం మాత్రమే భక్తుల అవకాశం ఉంటుంది. ఈ సేవా టికెట్స్ కేవలం 60 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు ఏ సేవ కావాలో ఆ సేవ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అన్ని సేవలు కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. మరియు అన్ని డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ సేవా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ముందుగా మీకు కావాల్సిన డేట్ లేదా సేవ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అన్ని డేట్స్ అన్ని సేవ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సేవ ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేసి మళ్ళీ రివ్యూ ఆప్షన్ ఉంటుంది. మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నామా లేదా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఈ సేవ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు సుప్రభాత సేవకు ఒక పర్సన్కి 120 రూపాయలు ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మనం పే చేయాల్సిన అమౌంట్, ఇద్దరు సెలెక్ట్ అయితే ఒకవేళ ఇద్దరు నమోదు చేసుకొని ఇద్దరు సెలెక్ట్ అయితే 120, 120, 240 మనం సెలెక్ట్ అయిన తర్వాత పేమెంట్ చేయడానికి 2 డేస్ ఆప్షన్ ఇస్తారు. కాబట్టి ఆ సమయంలోపు మనం పే చేయాల్సి ఉంటుంది. సుప్రభాతంకి అయితే ఒక పర్సన్కి 120 రూపాయలు, అర్చన మరియు తోమాల సేవకు ఒక పర్సన్కి 220 రూపాయలు, ఇద్దరు సెలెక్ట్ అయితే 220, 440 రూపీస్ పే చేసి ఇటే సేవా టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే అష్టద పద్మనాభ సేవా టికెట్ ఒక పర్సన్కి 1250 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ఇద్దరు నమోదు చేసుకుని ఇద్దరు సెలెక్ట్ అయితే 1250, 2500 అమౌంట్ పే చేసి ఈ టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్స్ అనేవి మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. వీటికి సంబంధించిన ఫలితాలను మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్తో పాటే వారికి పేమెంట్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇలా సెలెక్ట్ అయిన వారికి పేమెంట్ చేయడానికి మే 20వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 2 రోజుల సమయం ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేసి ఏ సేవకి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు సంబంధించిన పేమెంట్ చేసి ఆ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సేవకి వెళ్ళే సమయంలో. ఈ విధంగా శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి ఈ సేవా డీటెయిల్స్ చెప్తాను. ఈ శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ అనేవి ఆగస్టులకు సంబంధించిన కోటా టికెట్స్ను మే 18వ తేదీ నుండి ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి టీటీడీ విడుదల చేస్తుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ అర్జిత సేవా టికెట్స్ నమోదు చేసుకోవాలనుకుంటున్నారో వారు అందరూ కూడా ఈ 2 రోజుల సమయంలో ఏ సమయంలోనైనా ఎంతమందికి వీలైతే అంతమంది నమోదు చేసుకోవచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు వారు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ టికెట్స్ అనేవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు సంబంధించిన డేటు సేవ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్గా ఒక డేటు ఒక సేవ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ని సేవా టికెట్స్ అన్ని డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో సుప్రభాతం ప్రతిరోజు కూడా జరుగుతుంది. అర్చన తోమాల సేవ ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. అష్టద పద్మనాభ సేవ కేవలం మంగళవారం మాత్రమే జరుగుతుంది. ప్రతిరోజు కూడా అర్చన మరియు తోమాల సేవ కేవలం 10 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే అష్టద పద్మనాభ సేవా టికెట్స్ 60 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. సుప్రభాత సేవ అయితే 260 నుంచి 270 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న వారికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మెసేజ్ రావడం జరుగుతుంది. లేదా మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి
బుక్ చేసుకున్నారో నమోదు చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి హిస్టరీకి వెళ్ళి చెక్ చేస్తే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని, సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని అందులో చూపించడం జరుగుతుంది. ఇక ఈ అర్జున్ సేవర్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సేవలో పాల్గొన్నా లేదా ఏదైనా కారణం చేత పాల్గొనలేకపోయినా మళ్ళీ 6 నెలల వరకు ఈ సేవా టికెట్స్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ అర్జిత సేవా టికెట్స్ మనకు మొదటి గడప దర్శన టికెట్స్ అనేవి మనకు ఒకవేళ ఆన్లైన్లో సెలెక్ట్ అవ్వకపోతే నేరుగా తిరుమల వెళ్ళినప్పుడు మనం ఆఫ్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, లక్కీ డిప్లో నమోదు చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ సేవా టికెట్స్ నమోదు చేయడం జరుగుతుంది. మరుసటి రోజుకు సంబంధించిన సేవా టికెట్స్ ముందు రోజు నమోదు చేయడం జరుగుతుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సాయంత్రం 5:30 నుంచి మెసేజ్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి సెలెక్టెడ్ అని, సెలెక్ట్ అవ్వని వారికి నాట్ సెలెక్టెడ్ అని. ఈ సేవా టికెట్స్ కూడా మనకు సుప్రభాతం ప్రతిరోజు 50 టికెట్స్ అందుబాటులో ఉంటాయి ఆఫ్లైన్లో. అదే అర్చన తోమాల సేవ కేవలం 10 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ సేవ మనకు అర్చన తోమాల సేవ మంగళవారం, బుధవారం, గురువారం జరుగుతుంది కాబట్టి ఈ సేవా టికెట్స్ ఒకవేళ అర్చన తోమాల సేవ లక్కీ డిప్లో వేసుకోవాలంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సుప్రభాతం ప్రతిరోజు కూడా జరుగుతుంది కాబట్టి ఏ రోజైనా మనం వెళ్ళినప్పుడు నమోదు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆఫ్లైన్లో కేవలం ఒక సేవ మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్లో కూడా ఒకవేళ సెలెక్ట్ అయితే మళ్ళీ 6 నెలల వరకు అవకాశం ఉండదు నమోదు చేసుకోవడానికి. ఆఫ్లైన్లో సెలెక్ట్ అయినా కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆన్లైన్లో సెలెక్ట్ అయితే ఆఫ్లైన్లో కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.